హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. ఇంట్లోనే మంచి హెల్తీ లడ్డు చేయాలి అనుకుంటే ఇదే మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. స్వీట్ షాప్‌ని మించిన టేస్ట్ తోటైతే ఈరోజైతే మనం ఈ లడ్డు అయితే తయారు చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలానే రోజుకొక లడ్డు పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక్కడొచ్చేసి 100 గ్రాములొచ్చేసి గుమ్మడి గింజలండి. నెక్స్ట్ వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. తర్వాత వచ్చేసి దోస గింజలండి ఇవి. అన్నీ కూడా 100 గ్రాములు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పుచ్చ గింజలు వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. తర్వాత వచ్చేసి అవిసె గింజలు కొన్ని అవిసె గింజలు. తర్వాత వచ్చేసి కొన్ని గసగసాలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వేయించిన పల్లీలండి, పొట్టు తీసేసాను. తర్వాత వచ్చేసి ఎండు ద్రాక్ష తెల్లవి నల్లవి. తర్వాత బాదము, జీడిపప్పు, అలానే నల్ల నువ్వులు. నెక్స్ట్ వచ్చేసి తెల్ల నువ్వులు కూడా తీసుకున్నానండి. తెల్ల నువ్వులు కొన్ని ఎక్కువ తీసుకున్నాను, నల్లవి కొన్ని తక్కువ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఖర్జూరం గింజ అయితే తీసేసానండి. ప్రతి దాంట్లోని గింజ తీసేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ఒకటి పెట్టుకున్నాను. దాంట్లోకి నేతితో అయితే వేయించుకుంటున్నానండి. అన్నీ కూడా నెయ్యిలో వేయించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ బాదము, జీడిపప్పు అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇవి కొంచెం లైట్గా వేగనిచ్చి, ఇక్కడ ఏంటంటే మీరు ముక్కలు ముక్కలుగా చేసుకొని కూడా లడ్డు అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముక్కలు చేయకుండా ముందు వేయించేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా 1 బై 1 అన్నీ వేసేసుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్, అలానే పంప్కిన్ సీడ్స్, తర్వాత వచ్చేసి పుచ్చకాయ గింజలు, తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ ఇవన్నీ కూడా లైట్గా నేతిలోని వేయించేసుకోవాలి. మంటని లోలో పెట్టుకోండి, హైలో పెట్టద్దు. ఇవి వచ్చేసి దోస గింజలు. ఇక్కడ ఏంటంటే ప్యాన్ కొంచెం పెద్దది పెట్టుకోండి. నేను వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అవిసె గింజలు కూడా వేయించేస్తున్నాను లైట్గా. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, లేదంటే మీకు గిన్నె ఖాళీ లేకపోతే కొన్ని వేయించేసుకొని పక్కా తీసి కూడా వేయించేసుకోవచ్చు. వేయించుకోవడం అంటే మరీ డార్క్గా వేపక్కర్లేదు, మామూలుగా వేగితే సరిపోతుంది. ఇక్కడ నువ్వులు, నల్ల నువ్వులు కూడా వేసేసానండి. తర్వాత వచ్చేసి తెల్ల నువ్వులు. ఇక్కడ ఇంతే క్వాంటిటీ అని కొలతలు ఏం లేవండి, మన ఇష్టం అనమాట. ఏది ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒకటి తక్కువ ఉన్నా పర్లేదు అనమాట. ఇంతే ఉండాలని ఏం లేదు. ఇవన్నీ కూడా నేను 100 గ్రాములు బయట నుంచి ప్యాకెట్లన్నీ కూడా 100 గ్రాముల చొప్పున తెచ్చాను. మిగతా ఏమో ఇంట్లో ఉన్నాయి. నల్ల నువ్వులు కొన్ని ఉన్నాయి, తెల్ల నువ్వులు కొన్ని ఎక్కువ ఉన్నాయి అనమాట. అలా వేసేసాను. ఇవి వచ్చేసి వేయించిన పల్లీలు, పొట్టు తీసేసి ఇవి కూడా వేసేసుకున్నానండి. తర్వాత గసగసాలు ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఎండు ద్రాక్ష నల్లవి, అలానే మన గ్రీన్ కలర్వి అనమాట. ఇవి మనం ఇంట్లో తయారు చేసుకునేవండి, అవి కొన్ని వేసాను. తర్వాత వచ్చేసి ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా కింద నుంచి అన్నీ కూడా బాగా వేయించుకోవాలి కదుపుకుంటూ. పల్లీలు అయితే ముందే వేయించేసుకొని పొట్టు తీసి పెట్టేసుకోండి. ఇక్కడ వేగాలంటే వేగవన్నమాట. ఇప్పుడు మొత్తం అన్నీ వేగిన తర్వాత తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ముందైతే సగం మిక్సీలో వేసి కొంచెం బరకగా మిక్సీ అయితే పడుతున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకున్నాను సగం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అంటే మీరు చిన్న చిన్నగా ఇష్టమన్న వాళ్ళు ఇలా చేసుకోండి. లేదు మాకు పలుకులుగా కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ వాయి వచ్చేసి కొంచెం రవ్వలాగా పట్టానండి. తర్వాత వాయి వచ్చేసి ఒక మీడియంగా పట్టాను కచ్చపిచ్చ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిగతాటి ఇంకా మిక్సీ పట్టకుండా కలిపేసాను అనమాట. ఇలా 3 రకాలుగా కలిపేసాను. ఇవి వచ్చేసేసి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్జూరం ఉంది కదండి, లాస్ట్లో ఖర్జూరాన్ని కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని మెత్తగా తిప్పేసుకోండి. ఇలా మరీ మెత్తగా అవసరం లేదు. ఇట్లా అయిన తర్వాత ఒక గిన్నెలో మళ్ళీ నెయ్యి వేసుకొని, ఇక్కడ మనం ముందుగా ఆ పేస్ట్ సరిపోలేదండి, నాకేంటంటే ఖర్జూరం సరిపోలేదనమాట పౌడర్కి. అందుకనేసి నేను మళ్ళీ కొంచెం బెల్లం పౌడర్ వేసి పాకంలాగా అయితే పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసేసి ఇక్కడ కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను నేను. ఎప్పుడైనా మనకి ఖర్జూరం సరిపోలేదు, అవుతలేదు అన్నప్పుడు కొంచెం ఇలా బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ బెల్లం కొంచెం ఇలా ఉండలాగా అయ్యేదాకా పాకం పట్టేసుకోండి.
అంటే మరీ లేత పాకం కాకుండా అలాంటి మరీ గట్టిది కాకుండా ఇట్లా మనం గిన్నెకి వేసి కొడితే కొంచెం అలా గట్టిగా అనాలన్నమాట. అట్లా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తున్నానండి నేను. ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకొని 2 కూడా ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ అంతా కూడా కలిపేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఒక దగ్గర ఒక 3/4 కేజీ వరకు అయితే ఉంటే బాగుంటుంది ఖర్జూరము. నాకు ఇక్కడే వచ్చేసి అర కేజీ ఉంది కదండి, అందుకనేసి సరిపోలేదనమాట. అర కేజీ మీద కొద్దిగా ఉన్నట్టుంది అంతే. అందుకని సరిపోక నేను మళ్ళీ బెల్లం కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా కూడా ఆ ఖర్జూరం పేస్ట్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఒకసారి. స్టవ్ ఆన్లోనే ఉందండి. స్టవ్ ఆన్లో ఉండగానే ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మధ్యలో నెయ్యి వేసుకుంటూ మనకి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి అయితే. ఇక్కడైతే మనకి బాగానే ఉండ అవుతుంది. ఇదిగోండి, స్టవ్ నుంచి దించేసిన తర్వాత మరొకసారి అంతా గరిటెతో కలిపేసుకొని ఇంకా వేడి మీదే మనం ఉండలన్నీ కూడా చుట్టేసుకోవాలండి. రోజుకొక లడ్డు పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది అన్నీ డ్రై ఫ్రూట్స్ కలిసినాయి కాబట్టి ఇంకా అన్నీ మన ఇంట్లో ఉన్నాయంటే 15 నిమిషాల్లో మనకి లడ్డూలు అనేది తయారైపోతాయి అనమాట. చూస్తున్నారు, ఇక్కడైతే మనం కొంచెంగా ఏ సైజులో తింటారో పిల్లలు చూసుకొని ఆ సైజులో లడ్డూలు అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఖర్చు అనేది తక్కువ వస్తుంది. అదే మనం బయట ఆర్డర్ పెట్టుకుంటాం, షాపుల్లోకి వెళ్ళి కొనుక్కున్న చాలా కాస్ట్ అనమాట. మనం భరించలేమన్నమాట ఆ రేట్లకి. అందుకనేసి మనమే అన్నీ తెచ్చుకొని ఇంట్లో, ఇప్పుడు నేను వేసినవన్నీ ఉండాలని ఏం లేదండి. అందులో కొన్ని తక్కువ ఉన్నా పర్లేదు, ఇంకొన్ని ఎక్కువ ఉన్నా పర్వాలేదనమాట. ఇన్నే ఉండాలని ఏం లేదు. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నిటితోనే చేసుకోండి. నువ్వులు ఉన్నాయా, లేదంటే జీడిపప్పు, బాదం పప్పు, ఇంకే పప్పు ఉన్నా కానీ అవి కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని మనం లడ్డూలన్నీ తయారు చేసుకోవచ్చు. నేను వేసినన్నీ ఉండాలని ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారే ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల కూడా జ్యూసీగా ఉంది లడ్డు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియో మళ్ళీ కలుస్తా.